తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈసారి ఎవరు ఊహించిన విధంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో నామినేషన్ దాఖలు కావడంతో అంతా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే గెలిచే అవకాశాలున్నాయని చర్చ నడుస్తోంది. అసలు ఈ ప్రాధాన్యత ఓట్లు ఏంటి, వీటి లెక్కింపు ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలవడంతో ప్రచారం హోరెత్తుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నియోజకవర్గానికి 93 మంది బరిలో నిలవగా వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో 49 మంది పోటీలో నిలిచారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీకి నిలబడడంతో చివరికి స్పష్టమైన మెజారిటీ రాదని చర్చ నడుస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే తాము గెలుస్తామని ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ భావిస్తున్నారు. మొదటి ఓటు ఎవరికి వేసినా రెండో ప్రాధాన్యత ఓటు తమకే వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అయితే పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి విధానం ఉండదు. చెల్లిన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తేనే గెలిచినట్టుగా అనౌన్స్ చేస్తారు. దీన్నే కోటా ఓట్లు అంటారు. కోటా ఓట్లు వచ్చే వరకు లెక్కింపు కొనసాగుతూనే ఉంటుంది. కోటా ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా సైతం వినియోగిస్తారు అధికారులు. కోటా ఓట్లు అంటే చెల్లుబాటు అయిన ఓట్లు. బై 2+1 ఫార్ములా ప్రకారం లెక్కింపు ఉంటుంది. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత ఎవరికి 50% ప్లస్ 1% ఓట్లు రాని పక్షంలో మొదటి రౌండ్ రిజల్ట్ ను ప్రకటిస్తారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి కోటా ఓట్లు రానందున రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ లెక్కింపు ఎలిమినేషన్ పద్ధతిలో ఉంటుంది. మొదటి ప్రాధాన్యత లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఓట్లను మిగిలిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు ప్రాధాన్యత క్రమంలో జమ చేస్తారు. ఉదాహరణకు 10 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారు సాధించిన ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. మొదటి రౌండ్లోనే కోటా ఓట్లు వచ్చేస్తే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కోటా ఓట్లు రానట్లయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుండి ఎలిమినేట్ చేస్తూ వస్తారు. వారి ఓట్లను ఎక్కువగా ఓట్లు సాధించిన వారికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చివరగా 2 అభ్యర్థులు మిగిలిన రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లను మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి బదిలీ చేస్తారు. అయినా కోటా ఓట్లు రాకపోతే మూడో దశ ఓట్ల లెక్కింపు ఇదే తరహాలో మొదలు పెడతారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలబడడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపోటములపై స్పష్టత వస్తుందా, లేక రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్ వరకు వెళ్తాయా? అక్కడ కూడా క్లారిటీ రాకపోతే మూడవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కింపు జరుగుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. చివరిదాకా వస్తే పూర్తిగా గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలుంటాయి.